వాక్యము అందరికీ కూడా దిస్ ఇస్ వెల్ నోన్ వర్స్. అందరికీ కూడా మరి క్రిస్మస్ అనగానే మనం ఈ వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదువుకుంటాం. నిజానికి మరి ఆ యొక్క సందర్భంలో ఇషియా గ్రంథంలో మరి మాటను చూసినప్పుడు వారికి దేవుడు ఇచ్చిన ప్రామిస్గా దేవుడు మరి ఈ యొక్క మాటల్ని తెలియజేసినట్టుగా మనం చూడవచ్చు. అయితే మనము ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఐ వాంట్ యు ఆల్ టు రీడ్ మరి యోహాన్ సువార్తలో నుండి మొదటి అధ్యాయంలో మొదటి వర్షం నుండి మనం 9వ వర్షం వరకు మనం చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించుకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. చాలు. మరి దేవుడు మనం ఇంట్లో ఈ వాక్యం దీవించాక మరి మనం చూసుకున్నటువంటి ఈ 2 వాక్య భాగాల్లో కూడా మనం చూస్తే క్రిస్మస్ ముఖ్యంగా క్రీస్తు యొక్క జననాన్ని గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రాముఖ్యమైన లేదా ఆ యొక్క ధ్యానించుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాల్లో మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం బహు ప్రాముఖ్యం. అలాగే ఆ యొక్క జననంకి ముందు జరిగినటువంటి కొన్ని అంశాలని మనం లూకాసు వార్తలో అలాగే మత్తయి వార్తలో కూడా మనము చదువుకుంటాం. మరి క్రిస్మస్ అనగానే జనరల్గా ఈ వాక్యాలు మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే యోహాను సువార్త వచ్చేసరికి ఆయన ఎవరు అనే విషయాన్ని యోహాను ప్రస్తావిస్తూ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. మరి నిజానికి క్రిస్మస్ సందర్భంలో ఈ మాటలు సాధారణంగా మనం జ్ఞాపకం తెచ్చుకోకపోవచ్చు. కానీ దేవుడు ఆది చాలాసార్లు ఏంటంటే ఈ రోజుల్లో కొంతమంది ఆలోచించేది ఏంటంటే క్రీస్తు లేదా క్రిస్మస్ లేదా క్రిస్టియానిటీ అనేది కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే అనేటువంటి ఆలోచన లేదా అటువంటి ప్రచారంతో జరుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ మనం చూసినట్టయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తున్నారు. నిజానికి మరి ఈ యొక్క క్రీస్తు ఆయన జన్మం బట్టి లేదా గడిచిన 2000 సంవత్సరాల్లో మరి క్రిస్మస్ ఆనవాయితీగా లేదంటే క్రీస్తుని జ్ఞాపకం చేస్తూ ఆయన వచ్చినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ మనము ఈ యొక్క క్రిస్మస్ అనేది మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జన్మాన్ని లేదా ఆయన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం వేడుక చేసుకుంటాం. ఎందుకు వేడుక చేసుకుంటామండి? ఆయన ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తిగా, ఒక శిశువుగా మరి ఆయన వచ్చాడు. బలి పశువుగా మారి ఆయన మరణించడానికి వచ్చాడు. కానీ ఒకరు మరణిస్తే మనం ఎందుకండి మేలు చేసుకోవాలి, పండగ చేసుకోవాలి, లేదా మనం ఎందుకండి ఆయన వచ్చాడని చెప్పేసి ఆనందించాలి? కానీ మనము ఆయన జననాన్ని ఎందుకు ఆనందిస్తాం అంటే ఆయన మనందరినీ విమోచించడానికి వచ్చాడు. మనం చదువుకున్నటువంటి ఆ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ ప్రాముఖ్యంగా మరి ఆ 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇక్కడ నిజానికి ఇవన్నీ కూడా ఆయనకి పేరు పెట్టబడిను అనే మాట మనం చూస్తే నిజానికి ఎవరైనా ఆయన అలా పిలిచారా అంటే నో, హీ వాజ్ నాట్ కాల్డ్ ఆఫ్ ఆల్ దీస్ టైటిల్స్. నిజానికి ఈ యొక్క యాడ్జెక్టివ్స్ కానీ లేదంటే వీటిని మనం చూస్తే ఈ యొక్క సపోర్టివ్ వర్సెస్గా చూస్తే ఇక్కడ చూస్తే ఆశ్చర్యకరుడు లేదా మనం చూస్తే సూపర్లేటివ్స్ అని మనం ఇంగ్లీష్లో వాడతాం, ది లార్జెస్ట్, ది బెస్ట్ అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు. ఇక్కడ ఇవి చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు అంటాం, వండర్ఫుల్ ఇంగ్లీష్ అయితే వండర్ఫుల్ అని, ఆలోచనకర్త అనగా కౌన్సిలర్ అని, లేదంటే బలవంతుడు అంటే మైటీ గాడ్ అని, అలాగే ఎవర్లాస్టింగ్ ఫాదర్ లేదా ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటువంటి ఈ మాటలు వాడినట్టుగా మనం చూస్తాం. ఈరోజు
మన జీవితాల్లో మరి క్రీస్తు ఇక్కడ చూస్తే మనము ఎందుకు క్రీస్తు వచ్చాడు, లేదా క్రైస్ట్ వై డిడ్ హి బార్న్, లేదా ఆయన ఈ క్రిస్మస్కి ఇంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుంది అనే విషయాన్ని మనం చూస్తే, మరి ఆది నుంచి కూడా ప్రజలు ఏం చేసేవారు, లేవి కాండంలో కానీ లేదంటే మరి ఆది కాండం నుంచి కూడా చూస్తే బలులు అర్పించేవారు. యోబు జీవితంలో కూడా మనం చూస్తే యోబు గ్రంథంలో మనకి ప్రాముఖ్యంగా ఏంటంటే బలులు అర్పించి మరి పాపాల నుంచి క్షమాపణ పొందడం, లేదా దేవుని ఆ రోజుల్లో ఆరాధించడం, అంటే బలి అర్పించడం ద్వారా దేవుని ప్లీజ్ చేయడం అనేది చేసేవారు. కానీ మరి మనుషులు ఎంత పాపం చేసినా, ఎన్నిసార్లు బలి అర్పించినా వారి పాపము సంపూర్తి కావట్లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మాటల్లో మనం మరీ ప్రాముఖ్యంగా చూస్తే ఆలోచనకర్త అలాగే సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి 2 మాటల్లో మరి రోజు మనం కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. నిజానికి ఈ యొక్క ప్రతి మాటలో ఈ యొక్క మా వాక్యంలో ఉన్నటువంటి ఒక్కో పదాన్ని మనం తీసి చూస్తే దాన్ని విస్తారంగా ఒక రోజంతా కూడా మనం ధ్యానించిన సమయం సరిపోదు. కానీ ఈ యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం నేటి దినాన. మరి ఆలోచనకర్త లేదా సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడి, నిజానికి మనం చూస్తే సువార్తల్లో అతనికి యేసు లేదా ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టాలని మనము దూత చెప్పినట్టుగా మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ ఇమ్మాన్యుయల్ అని ఆయన ఎవరు పిలిచినట్టు మనం చూడడం, లేదా ఇక్కడ చదివినటువంటి ఈ పదాలు ఎవరు కూడా పిలిచినట్టుగా మనము చూడము వాక్యంలో. కానీ దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అనే గుణాల్లో మనం చూస్తే ఆయన మనకి ఆదరణకర్తగా లేదా ఆలోచనకర్తగా మనకున్నాడు. నిజమే, మన ఈ లోకంలో ఇక్కడ మనం చూస్తే నిత్యుడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి. ఐ బీన్ టెలింగ్ దిస్ రిపీటెడ్లీ, నేను ఈ మాట వాడుతున్నాను. కానీ వీటి ప్రాముఖ్యత మన నేటి దినాన్ని మనం చూసినట్టయితే మనము ఆయన అనిపిస్తుంది ప్రిన్స్ ఆఫ్ పీస్, మరి సమాధానము లేదా శాంతి. అయ్యా శాంతించు, అయ్యా శాంతించు, ఎందుకు కోపపడిపోతున్నావు అని చెప్పేసి కొందరు వాడుతూ ఉంటారు. నిజమే కదా, కోపం ఉద్రేక వచ్చేటంటే వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అందుకే కొంచెం నెమ్మదించు, శాంతించు అనే మాట కూడా మనం వాడతారు. మరి ఈ శాంతి లేకనే చాలామంది తమ జీవితాల్లో ఎంత సంపద ఉన్నా, ఎంత గొప్ప ఆస్తులు ఉన్నా కూడా వారి శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో వారు ఎంతోమంది లోకంలో మరి ఏం చేయాలో తోచగా చివరికి తమ జీవితాలనే చాలిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే కారణం ఏంటి అంటే ఆయన ఈరోజు మనందరికీ కూడా ఆ శాంతి మనకివ్వడానికి ఆయన వచ్చాడు. మనం చూద్దాం యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26-27 వర్షాలు మనం చూసినట్టయితే ఆయన చూస్తాడు. 27 వర్షంలో చూస్తే శాంతి మీకు అనుగ్రహించి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, తెరవనీయకుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు అది అని చెప్పేసి దేవుడు చెప్తాను. నిజానికి కొన్ని మాటల్లో శాంతికి బదులుగా సమాధానము లేదా నెమ్మది అనే మాటను కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే మరి ఆ యొక్క పదాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఐఎమ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని మన ఇంగ్లీష్లో చూస్తున్నాం, లేదా సమాధానకి అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన అనే మాటను చూస్తాం. ఇక్కడ ఏంటండి సమాధానం అంటే మనకి జీవితంలో చాలా మందికి ఒకరికి మనిషికి మధ్య సమాధానం లేదు, లేదా మన అంతర్గతంలో మనకే సమాధానం లేనటువంటి పరిస్థితి, లేదా దేవునికి మనకి సమాధానం లేనటువంటి పరిస్థితి. అటువంటి సమాధానము లేనటువంటి ఆ స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి ఒక చిన్న శిశువుగా మరి ఆయన ఈ లోకానికి పాపమును మోసుకొని, నిజానికి ఆ యొక్క యోహాను సువార్తలో మనం చూస్తే పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అనే మాట మనం చూద్దాం 29వ వర్షంలో ఆ మొదటి అధ్యాయంలోనే మరి యోహాను అంటున్న మాట మనం చూడవచ్చు. అక్కడ మరి ఆయన ఈ లోకానికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యోబు కాలం నుండి కూడా మనం చూస్తే యోబు నిజానికి బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదట ప్రస్తావించబడిన లేదా రచించబడినటువంటి గ్రంథంగా చూశారు. అంటే క్రోనలాజికల్గా అది జరిగినటువంటి సందర్భం లేదా సమయానుకూలంగా అందులో డీటెయిల్స్ చూస్తే ఇట్ వాస్ ద ఎర్లియస్ట్ ఆఫ్ ద బుక్ దట్ వాజ్ యాక్చువల్లీ మెన్షన్ ఇన్ ద బైబిల్. అంటే మరి ఆ రోజుల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం చూస్తే యోబు ప్రతిదినం కూడా బలర్పించి తన కుమారుల కోసం పూజ అనే మాట మనం వాడతాం, కానీ ఆరాధించడానికి ఆ విధానంలో మరి మనము ఆయన నెరవేర్చినట్టుగా దేవుని సాధించడానికి లేదా దేవుని ప్లీజ్ చేయడానికి చేసినట్టుగా మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ మరి చాలామంది మరి మనం చూస్తాం ఈ యొక్క సొలొమోన్ కూడా రాజు అయ్యే సమయంలో కొన్ని వేల లేదంటే కొన్ని వందల దాదాపు లక్షల్లో
ఆ యొక్క పశువులు బలించి దేవుణ్ణి ఆరాధించడానికి తన ఊరంతా కూడా ఫీస్ట్ చేశాడు, దేవుని బలి అర్పించి. ఇక్కడ మనం చూస్తే మరి దేవుణ్ణి ఆరాధించే విధానంలో బలి అర్పించడం అనేది చాలా ప్రాముఖ్యం ఉంది పాత నిబంధన గ్రంథంలో. ఎందుకు ఆ బలి అంటే ఆ శాంతి మనం పొందుకోవాలి. పాపం వల్ల మనకు వచ్చే అశాంతి, మనందరికీ కూడా ఒక గిల్ట్ కాన్షియస్ అనేది ఉంటుంది. వి ఆల్ ఫీల్ గిల్టీ వెన్ వీ డూ సంథింగ్ రాంగ్ కదా. మన పక్కన వాళ్ళ పాటు తప్పు చేసాం అనుకోండి, అయ్యో అనవసరంగా తిట్టానేమో, అయ్యో అనవసరంగా అలా చేశానేమో, వీ ఫీల్ దిస్ బికాస్ వీ విల్ బి ప్రిక్డ్ విత్ గిల్టీనెస్. మనలో ఆ యొక్క అపరాధ భావం అనేది మనల్ని ఎప్పుడు కూడా మనల్ని తెలుస్తూ ఉంటుంది. అంతే కదా, నీ మనశ్శాంతి లేకపోతే నీకే నీ మనశ్శాంతి లేనప్పుడు నువ్వేం చేయాలి, సాధిస్తావు అనే విధంగా కొన్నిసార్లు మాట్లాడతారు. నిజమే, మనిషి ఎంత సాధించినా ఆ మనశ్శాంతి అనేది లేనప్పుడు తను ఎంత సంపాదించినా ఏమీ లేనిటువంటి స్థితిలో ఉన్నాడా అనేటువంటి సంసిద్ధంలో తను జీవిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఈరోజు చూస్తే ఆయన అంటున్నాడు, నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను, ఎందుకంటే నేను సమాధాన అధిపతిగా నేను పిలవబడతాను. మరి ఆయన చెప్తున్నాడు హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట మనం చూద్దాం. ఒకవేళ ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎలా మనకి శాంతిని అనుగ్రహిస్తాడు అంటే మనం ఒకసారి చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. అక్కడ మనం చదివినట్టయితే 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం ఒకసారి. 4 సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమిని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 మరలా చెప్పెదను, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని కూర్చు చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలండి. ఇక్కడ 7వ వచనం మనం చూసినట్టయితే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూడండి, ఒక్కసారి మనము కొన్నిసార్లు చూస్తే కొందరు ఊరికనే రెస్ట్లెస్ అయిపోతారు, గొడవలు ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవలకి కారణమయ్యే విధంగా మాటలు మాట్లాడుతుంటారు. అయ్యా మనము చూసినట్టయితే మనుషుల్లో ఎప్పుడైతే ఆ రెస్ట్లెస్నెస్, ఆ సమాధానం లేనటువంటి స్థితి ఉంటుందో వాళ్ళ వల్ల ఇతరులు కూడా అది ఇన్ఫ్లిక్ట్ అవుతుంది, లేదా వాళ్ళకి కూడా అది కంటిన్యూస్గా మరి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే చూడండి, ఇంట్లో ఒకవేళ సమాధానం లేదనుకోండి, లేదంటే గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఒక విషయం గురించి, లేదా అది ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కావచ్చు, లేదా రిలేషన్షిప్లో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కావచ్చు. మరి ఆటోమేటిక్గా ఒక ఇంట్లో పీస్ లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర సంపాదన ఉన్నా కూడా వాళ్ళ మనశ్శాంతి, ఆ యొక్క ఒక ప్రాపర్ స్టేట్ ఆఫ్ పీస్ అనేది ఉండదు. ఒక రకంగా చెప్తే మరి ఒక భార్య భర్తల మధ్య సంబంధం సరిగ్గా లేనప్పుడు వారికి ఎంత సంపద వచ్చినా కూడా ఆ ఇంట్లో సుఖంగా ఉండగలుగుతారా వారు? ఆ పిల్లలు సుఖంగా ఉండగలుగుతారా? లేదు. అలాగే మరి ఒక తల్లిదండ్రులు లేదా బిడ్డల మధ్యన సమాధానం లేదనుకోండి, సఖ్యత లేకపోతే ఏమవుతుంది? ఆ ఇల్లు ఎంత సంపద సౌఖ్యాలు ఉన్నా కూడా, ఆరోగ్యం ఉన్నా కూడా వాళ్ళకి ఏముండదు, సుఖంగా వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. దేవుడు చెప్పిన మాట అదే, నేను మీ అందరికీ కూడా ఆ యొక్క సమాధానం అనుగ్రహించడానికి నేను మీ లోకానికి వచ్చాను అంటాడు. మరి నిజానికి మనం చూసినట్టయితే ఇక్కడ ఎవరి వల్ల అంటే మనం ఆయనలో ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేను. అంటే మనం ఎప్పుడైతే ఆ క్రీస్తు ఏ శిశువు అయితే ఈ లోకానికి బలియాగంగా అవ్వడానికి 33 సంవత్సరాల తర్వాత ఆయన జననం అయిన తర్వాత ఈ శిలువపై మరణించి మనందరికీ ఆ పాప భారం నుంచి తొలగించి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి దాన్ని మనం బట్టే మనం ఈరోజు ఆయన జన్మాన్ని మనము ఇంత వేడుకగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని కూడా విమోచించడానికి, ఆ యొక్క పాప భారం లేదంటే గిల్టీ కాన్షియస్ నుండి, లేదా మనము మోయలేనటువంటి ఆ యొక్క అశాంతి స్థితి నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి సమాధానానికి అధిపతిగా యాజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ హీ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ యాజ్ ఎ హంబుల్ చైల్డ్ ఇన్ ద womb of this Mary, just because he wants us to be delivered out of this state of frustrated and restlessness. మనకి ఈ యొక్క అసమాధాన స్థితి నుంచి మనల్ని విడిపించడానికి కన్య గర్భమందు, మేరీ గర్భమందు జన్మించి ఒక చిన్న శిశువుగా ఆ పశువుల పాకలో తొట్టెలో మరి పరుండబట్టినటువంటి వానిగా ఆయన ఈ లోకానికి జన్మించి మరి ఈ లోకానికి వచ్చాడు. మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటలో మనం ఇంకా ముందుకు వెళ్ళే ముందు మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా చూసినట్టయితే మనము దేవుని యొక్క ఆలోచన కర్త. ఇక్కడ మనము మొదటగా మన ఆ యొక్క 9వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే
ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి ఇక్కడ మనం చూస్తే ఆయన బలవంతుడైన దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ కొన్ని మాటలు, మనం ఎంత బలవంతుడు మనతో ఉన్నా సరే, అయ్యో నువ్వు కంగారు పడకుంటారు. కొన్నిసార్లు అనిపిస్తే అయ్యో నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్, నాకేం అర్థం కావట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. కొన్నిసార్లు ఈ మాటలు వాడుతుంటారు ఫ్రెండ్స్, కంగారు పడిపోతూ ఉంటారు. ఒకవేళ అనుకోని విషయం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే నాకేం పాల్పోవట్లేదు అంటారు. కొందరైతే షాక్లో ఉండిపోయినట్టు దే విల్ బీ ఫ్రీజ్డ్. సో మనిషికి ఏంటంటే ఒక రకమైనటువంటి విధానంలో రెస్పాండ్ అవుతారు. ఈదర్ దే ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అయితే వాళ్ళు ఫైట్ చేస్తారు, లేదంటే ఫ్రీజ్ అయిపోతారు, లేదా దే విల్ ఫ్లై ఆర్ ఫ్లైట్, అనగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇవి ఒక మనిషి ఎదురయ్యేటువంటి అనుకోనటువంటి సంఘటనలు వస్తే దాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు దాన్ని పోరాడాలనో, లేదంటే అక్కడి నుంచి పారిపోవాలనో, లేదంటే ఏమీ చేయలేనటువంటి సంసిగ్ధ స్థితిలో వాళ్ళు నిలిచిపోతారు. కానీ దేవుడు చెప్పిన మాట అంటే నేను మీకు ఆలోచనకర్తగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అడ్వైజ్ చేస్తున్నారు, మనకి యూట్యూబ్లో కావచ్చు, లేదా ఫ్రెండ్స్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన ఇండియాలో మరి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయాలని, కొంచెం అడిషనల్ ఇన్కమ్ ఉండాలని, తమకు వచ్చినటువంటి కొంత ఫైనాన్షియల్ పోర్షన్ నుంచి తీసి దాని ఇన్వెస్ట్మెంట్లో ఏదో ఒక కంపెనీలో కానీ, లేదా సమ్ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఈ మధ్య దానికి చాలా ఫ్రీ అడ్వైజ్లు ఉంటాయి, కొన్నిసార్లు విపరీతంగా మనకి యాడ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ యాడ్స్లో ఒకవేళ అది అడ్వైస్ మంచిదై మనకి ఇన్వెస్ట్ చేసి డబ్బులు వస్తే, లాభం వస్తే పర్వాలేదు. అదే నష్టం వస్తే ఇట్ విల్ బ్రింగ్ అ హ్యూజ్ డెప్ట్ ఆన్ us, నాట్ జస్ట్ డెప్ట్ బట్ ఆల్సో హ్యూజ్ బర్డెన్ ఆన్ us. మన మీద కేవలం అప్పుల భారాన్నే కాదు, ఒక రకమైనటువంటి ఒత్తిడి, అయ్యో నా డబ్బులు పోయాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అయ్యో ఇప్పుడు నా ముందు ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి శిరోభారం మన మీద ఉంటుంది. అది మనకి ఎవరికి కనిపించే ఇతరులు ఎటువంటి భారం మోస్తున్నారని. కానీ ఈ లోకంలో అటువంటి భారాలు ఎన్నో ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. మరి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆలోచనకర్తగా మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలో మనం వెంబడించగలిగినప్పుడు, మనము ఆ యొక్క ఒత్తిడి కలిగించేటువంటి శిరోభారాల నుంచి మనము తప్పించుకోగలుగుతాం. ఆయన నిజానికి ఈ యొక్క పాప భారాన్ని మాత్రమే కాదు, ఈ లోకంలో మనం ఉన్నంతసేపు కూడా చాలా రకాలైనటువంటి విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మనకి సరైన అడ్వైస్ ఎవరిస్తారా అని మనం వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, లేదా మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాం. కొన్నిసార్లు మన పేరెంట్స్ అందుబాటులో ఉంటే పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ దగ్గరికి కానీ, మన యొక్క సహోదరి, మన తోడబుట్టిన వారి దగ్గరికి కానీ, అనే ఏం చేయమంటావు, పరిస్థితి ఎలా ఉంది, లేదా మా ఆయన ఇలా చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గర, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిస్థితులు బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ బీ యువర్ కౌన్సిలర్, ఐ విల్ బీ యువర్ మైటీ గాడ్ హూ కెన్ గైడ్ యూ అని. మరి నిజానికి మరి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము ఒకసారి చూసినట్టయితే 8వ వచనం అక్కడ మనం చూడొచ్చు. కీర్తన గ్రంథంలో మీకు చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంను నీకు బోధించదను. మనం నడవలసిన మార్గం మనకి సరైన విధంగా చెప్పకపోతే మనిషి మరి చాలా రకాలుగా చేసాడు. ఒక కథ ఉంటుంది, అది ఏంటి అంటే, ఒకానొక సమయంలో ఒక చిన్న బాలుడు యవనస్తుడు అనుకున్నాకంట, ఒక ప్రీ టీనేజ్ బాయ్ అనుకోవచ్చు, 8 years 9 years అబ్బాయి పక్కింట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ మొక్కలో తోటలో ఉంటే కొన్ని సొరకాయలు ఇలాంటిది దాన్ని తీసుకొచ్చి అది తల్లికిస్తే, ఇదేదో బాగుందిరా అని చెప్పేసి ఆమె కూర చక్కగా వండేసింది, సరిపోయింది. ఆ అబ్బాయికి తండ్రి లేడు. అయితే ఆ తల్లి అలా అబ్బాయి ఎప్పుడు పక్కన ఒకసారి కోడిని తీసుకొచ్చాడు, ఇలా ఎప్పుడు తెచ్చినా సరే మంచిది అని చెప్పేసి ఆమె అదే పనిగా ఆ బాలుడు ఏం చేసినా కూడా ఎక్కడి నుంచి తెచ్చావు, ఎలా తెచ్చావు, ఎవరిచ్చారు అని ప్రశ్నించకుండా ఆమె ఆ బాలుడు ఎప్పుడు తెచ్చినా కూడా సంతోషంగా తను యాక్సెప్ట్ చేయడం జరుగుతుండేది. చివరికి ఒకానొక టైంలో తను పోలీస్ స్టేషన్లో ఒక కేసులో తనని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ తను ఏంటంటే ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని చంపేయడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో మరి కోర్టు పరిశీలించిన తర్వాత తనకి మరణశిక్ష విధించడం జరుగుతుంది. అయితే తను అంటాడు, అధ్యక్ష, ఆ యొక్క కోర్టు జడ్జిని అడుగుతాడు, ప్లీజ్ నాకు ఒక విన్నపం ఉంది, మా తల్లిని కూడా నాతో పాటు ఉరివేయండి అని. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే నేను మొదట దొంగతనం చేసినప్పుడు
నేను తప్పు చేశానని నాకు ఒక దెబ్బ వేసి నన్ను ఆ మార్గం నుంచి తప్పించుంటే, ఒక మంచి మాట చెప్పి నన్ను సరైన మార్గంలో నడిపించుంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చుండేవాడిని కాదు అని చెప్పేసి ఆ యొక్క దొంగ వేదన చెందాడు. నిజమే, ఆ తల్లి సరైన మార్గంలో పెట్టకపోవడం వల్ల తను ఈరోజు ఒక మరణకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళాడు. అలాగే మన జీవితాల్లో ఈ లోకంలో కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే సరైనటువంటి మార్గము తెలియక చాలామంది చాలా విషయాలు చేస్తున్నారు. ఈ లోకంలో పాపం పుణ్యం అనేది ప్రతి విధమైన విశ్వాస మార్గంలోనూ ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్న మార్గం ఏంటి అంటే, క్రీస్తు తాను చెప్పినట్టుగా 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మనందరికి కూడా మరి ఆ యొక్క 6వ వచనంలో మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా, నేనే మార్గంను సత్యంను జీవంనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేదు. మరి మనం ఇందాక మరి యోహాను సువార్తలోనే చదువుకున్నటువంటి మాట చూస్తే 1:29లో లోక పాపములను గొర్రెపిల్ల కదా యేసు ప్రభువా చెప్తున్నారు, నా ద్వారా మరి ఎవరైతే వస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి అక్కడ మరి 14 ఆ వాక్యము శరీరధారై కాదు, మొదటి అధ్యాయంలో తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన. చాలండి, ఒకసారి ఇక్కడ మనం 12వ వచనం ఒకసారి చదువుదాం. తను ఎందరు అంగీకరించురో అనగా మందు విశ్వసించు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించండి. నిజానికి ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఈ లోకంలో చాలామంది పాపం పోతుందంటే కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు, కొన్ని పుణ్యస్నానాలు చేస్తున్నారు, అది వారి విశ్వాసం, దాన్ని మనం తప్పట్లేదు. కానీ చాలామంది మరి తెలియక కొన్ని విషయాల్లో చాలా విధమైనటువంటి విషయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే చాలామంది రకరకాలటువంటి సలహాలు, మీరు అలా చేయండి, ఇలా చేయండి, మీకు అది పుణ్యం వస్తుంది, లేదంటే మీకు ధనం వస్తుంది, లేదా సంపద వస్తుంది, పాపాలు పోతాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనుషులు మగ్గిపెడుతూ వాళ్ళ స్వలాభం కోసం చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే, నేను ఈ లోకానికి మరి పాప విమోచనగా క్రయధనంగా ఈ లోకానికి మరి వచ్చి ఉన్నాను. మనం చదువుకుంటా 29వ వచనంలో, ఈ లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఉన్నాను, అలాగే నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు, ఎందుకంటే నేనే జీవంను సత్యంను మార్గంనైనా. మనం చూసినట్టయితే మరి ఆ మాటలు మరి దేవుడు యెహోవా దేవుడు మనకి తన కుమారుడైనటువంటి క్రీస్తుని మనకి ఇచ్చి ఉండగా మనం చూస్తాం. మరి నేనే మార్గము సత్యమును జీవమై ఉన్నానని మాట మనం చూస్తాం. మరి యేసుప్రభు వారి క్రిస్మస్ దినాన్ని మనం చెప్తున్నాం, మనకి ఆలోచన చెప్పడానికి. ఎందుకంటే మనకి ఎవరొకరు చెప్పకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మన తల్లిదండ్రులు కూడా మరి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ప్రొవర్బ్స్ చాప్టర్ 22:6లో మరి బాలుడు నడవలసిన త్రోవలో వాడి చిన్నతనంలో నేర్పిస్తే వాడు ముసలివాడు అయిన తర్వాత అక్కడి నుంచి తప్పిపోడు అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. నిజమే, మన తల్లిదండ్రులు సరైన విధంగా మనకు చెప్పకపోతే ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాం. మరి నేను కూడా మరి ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. లేదా చిన్నప్పుడు ఎలా ఉండంటే ముహూర్తాలు చూస్తూ, లేదంటే తిథి వారాలు నక్షత్రాలు, ఇలాగా ఆ నక్షత్రాలు బట్టి వారి ఫలాలు ఎలా ఉంటాయి, రాశి ఫలాలు కానీ జాతకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసేవాడిని 14 ఏళ్ళ వయసులోనే. మరి అటువంటి స్థితి నుంచి ఒక సమయంలో నేను డెత్ బెడ్ మీదకి వెళ్ళాను. ఈ యొక్క చూసే ఈ ఏరియా క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లంతో రెటినోప్లాస్టీ అని నా కన్నుకి చిన్నతనంలోనే ప్రాబ్లం వచ్చింది. మా అమ్మగారు దేవుని నమ్ముతున్నారు. సో అప్పటి నుంచి ఆమె గుప్తంగా దేవుని యొక్క విశ్వాసం ఆమె ఎదగాలని, మా నాన్నగారు చాలా హైందవ విశ్వాసం ఉండే వ్యక్తి. సో అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె, మా అమ్మగారు మొదట దేవుని నమ్ముకున్న తర్వాత మా అమ్మగారు, మా పిన్ని గారు దేవుని నమ్ముకున్నారు. సో ఇలాగా మరి వారి కుటుంబం అంతా పెద్ద కుటుంబం. ఇప్పుడు ఆ సాక్ష్యం దేవుని చేత అయితే మరొకసారి పంచుకుంటాను. కానీ అటువంటి స్థితిలో ఉన్నవాడిని నన్ను మరి దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క సంగతుల గురించి తెలియజేస్తూ మరి మా అమ్మగారు కానీ లేదా ఆమె మా చిన్నతనం నుంచి వివరంగా అంత చెప్పారని నేను చెప్పలేను. కానీ దేవుడు ఆమె ద్వారా మరి మాకు కథలు చెప్తూ, పూలగంప అనే పుస్తకం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆ కథ ద్వారా మరి దేవుని యొక్క గుణగణాల గురించి మా అమ్మగారు నాకు చెప్పినప్పుడు ఆ కథ ఈ రోజుకి కూడా నాకు బాగా మర్చిపోలేదు. అది మొదటి బీజం వేసినట్టుగా నేను చెప్తాను. ఎందుకంటే క్రీస్తు గురించి, ఆయన గుణగణాల గురించి
అందులో మరి ఒక యవ్వనస్తురాలి యొక్క కథ, ఆమె ఎంత ఇబ్బంది పడింది, అయినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ఎలా నడిచింది అనేటువంటి యథార్థ గాథ అది ఆ యొక్క పూలగంప. ఆ కథ చిన్నతనంలో నాకు చెప్పారు. అలా మా నాన్నగారు కూడా హైందవ కథలు, ఇలాంటి కథా పురాణాలు తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుండేవారు. అలా అటువంటి ఉన్న స్థితి నుంచి దేవుడు నాలో ఒక జిజ్ఞాస, లేదంటే వన్ కైండ్ ఆఫ్ క్వెస్ట్ అనమాట, అన్వేషణ అనేది ప్రారంభించారు. ఏది సత్యం, ఏది ఆరంభం, సృష్టికర్త ఎవరు, సృష్టిని ఎవరు ఆరంభించారు, హూ ఇస్ ద ట్రూ గాడ్, లేదా ఎవరు ఈ యొక్క సృష్టిని అంతా సృష్టించాడు, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు మరి దేవుడు నన్ను ఒకదాని తర్వాత ఒకరి ద్వారా మరొకరి ద్వారా. ఒకనొక సమయంలో నాకు ఒక టీచర్ ఉండేవారు, ఆయన ఒక బ్రాహ్మణ్ అనమాట. ఆయన గుడ్ ఫ్రైడే గురించి ఫస్ట్ టైం వివరించారు నాకు. ఈ యొక్క లోకంలో మరి దేవుడు గుడ్ ఫ్రైడే ఎందుకంటారా అంటే నాకు తెలిసారంటే ఆయన నాకు చెప్పారన్నమాట. ఏంటంటే క్రీస్తు అందరి కోసం మరణించాడు కనుక అది మనము ఆయన మరణం అయినప్పటికీ మనం గుడ్ ఫ్రైడేగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మన పాపాలన్నింటినీ తొలగించడానికి, ఆయన మన శిక్షని అనుభవించడానికి ఆయన సులువు మీద మరణించాడు కనుక దాన్ని గుడ్ ఫ్రైడే. అలా మనకి ఎవరో ఒకరు ఆలోచన చెప్తే కానీ మనకి మంచి మార్గంలో నడవలేదు. మరి అలాగే మన 25వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 25వ కీర్తన 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. అక్కడ మనం చూసినట్టయితే వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మరి అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. చాలండి, మనం చూస్తే అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. మరి మనం ఇందాక చెప్పిన ప్రిన్స్ ఆఫ్ పీస్గా ఆలోచనకర్తగా మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచువారు శాంతిని సమాధానాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజమే, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యావ్ పీస్ వెన్ వీ ఫాలో అడ్వైస్ ఆఫ్ వేరియస్ పీపుల్. కొన్నిసార్లు మనం కొన్ని యొక్క ఆలోచనల్ని ఫాలో అవుతాం. అయ్యో అనవసరంగా అతని మాట విన్నాను, అనవసరంగా ఈమె చెప్పిన మాట విన్నాను, అనవసరంగా నేను ఆ పని చేశాను. ఇలా అనేక మార్లు వి ఫీల్ రిగ్రెట్ అవుతూ ఉంటాం, అయ్యో ఆ అడ్వైస్ వినకుండా ఉండాల్సిందే అని. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆలోచన చెప్పినప్పుడు, ఆయన ఆలోచన చొప్పున ఆయన నడువమని చెప్పిన మార్గంలో నడిచినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని సమాధానంతో ఉంచుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేటి దినాన్ని, ఈ క్రిస్మస్ దినాన దేవుడు జ్ఞాపకం చేసిన విషయాన్ని మరొకసారి మనం చూసినట్టయితే, హీ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ వాంట్ టు కౌన్సిలర్స్, మనల్ని ఆయన కౌన్సిల్ చేస్తూ సరైన మార్గంలో మనం నడవలసిన మార్గం ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కోరుకునేది అంటే ఆ శాంతి. చివరి వరకు అమ్మయ్య నేను మనశ్శాంతిగా బ్రతికితే చాలరా బాబు అనుకుంటారు. లక్షల జీతం వచ్చినా వాళ్ళకి ఈఎంఐలు కట్టాలి, టెన్షను, లేదా జాబ్ పోతే సడన్గా ప్రాబ్లం ఏంటి, ఈ ప్రైవేట్ సెక్టర్లో ముఖ్యంగా ఇటువంటి ఈఎంఐ ట్రాప్లో పడి చాలామంది అడ్వైస్ తీసుకోండి, అయ్యి ఇలా చేస్తుంటే బాగుంది, ఇలా చేస్తే బాగుందని దే గో ఇన్ టు డిఫరెంట్ అడ్వైజెస్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఏంటి అంటే ఒక సమయంలో హీ హ్యాస్ ఎ గుడ్ అడ్వైజర్ అనమాట. అంటే ఒక సీనియర్ బ్రదర్గా ఆయన ఆఫీస్లో మంచి అడ్వైజ్ ఇస్తారు. జాగ్రత్త, ఇలాంటి పని చేయకు, ఆఫీస్లో ఇలా ఒప్పుకోకు అని కొన్ని అడ్వైస్ ఇస్తున్నాడు. అలా ఆ అడ్వైస్ ఇచ్చినంతసేపు తను హ్యాపీగా బాగానే ఉన్నాడు. కానీ సడన్గా ఆయన వేరే చోటకి వెళ్ళిపోవడం, వేరే జాబ్ చూసుకుని లేదా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం జాబ్ పరంగా, ఈయన కొంచెం గ్యాప్ వచ్చింది. ఏమైందంటే ఈ ఫ్రెండ్ తనతో అంత ఇంటరాక్ట్ అవ్వకపోవడం ఆ బ్రదర్తో, లేదా కొన్ని విషయాలు చెప్పకపోవడం, ఆటోమేటిక్గా ఏమిటంటే ఆఫీస్లో తను గ్రో అవుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ పక్కన వాళ్ళు అనుకున్నారు నువ్వు అలా చేస్తే నీకు మంచిది కాదు, ఇలా చేయి అని చెప్పేసి కొన్ని సలహాలు ఇవ్వడం, తిన్నదాన్ని పాటించడం, తద్వారా తను మెంటల్గా, ఫిజికల్గా అనగా హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యాడు కొద్ది నెలలు. సో మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు రీకనెక్ట్ అయ్యారో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆ బ్రదరు, ఏంటి ఇలా అయింది, ఏంటి సంగతి అంటే ఇలా అయిందంటే, అయ్యో ఎందుకు నాకు ఒక్క మాట చెప్పలేదు అని. ఇలాగా మన జీవితంలో చాలాసార్లు జరుగుతుంటుంది. నేను కూడా కొన్నిసార్లు అయ్యో నాకెవరైనా ఆలోచన చెప్తే బాగున్నాను ఈ పరిస్థితిలో అనేటువంటి ఒక పరిస్థితిలో సంఘటన గుండా వెళ్ళాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకెవరు సహాయం చేస్తారు, ఎవరు మంచి ఆలోచన చేస్తారు అనేటువంటి పరుగులో ఉంటాం, కానీ మనం మోకరించి దేవుని యొద్దకు రాము చాలాసార్లు. ఈ క్రిస్మస్ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టే మరి దేవుడు మరి మనం యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం ఒకసారి తీద్దాం. అక్కడ చూసినట్టయితే అక్కడ మనం ఒక మాట చూస్తాం. అక్కడ దేవుని యొక్క మాట మనం చూసినట్టయితే ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించున్నాం, ప్రేమించ బద్దులమైన. నిజానికి ఆయన ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన చాలండి.
ఇక్కడ ఒక మాట ఆయన చెప్తుంది ఏంటంటే మనము ఆయన ఫస్ట్ ప్రేమించలేదు. మనం చూడండి చాలామంది చూస్తున్నాం ఈ లోకంలో యవనస్తులు లేదంటే చాలా సందర్భాల్లో ఒకరి వెంట పడడం లేదా వాళ్ళని ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళు అన్ని నచ్చి అన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు కూడా మన యొక్క స్థితి తెలుసు కాబట్టి మనము ఆ యొక్క రాంగ్ స్టెప్లో పడకూడదు లేదా పాపంలోనే మనం నశించకూడదు అనేటువంటి యొక్క ఆలోచనతో ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన మనల్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిజమే. మరి ఒక పాట ఉంటుంది ఆ యొక్క రాలేనని. సో ఆ పాట మనం జ్ఞాపకం చేస్తే నీ వెదకి రాలేనని నన్ను వెదకి వచ్చావయ్యా నా యేసే. ఇప్పుడు నేను పాట పాడట్లేదు, క్షమించాలి. బట్ విషయం ఏంటి అంటే మరి ఆ పాట నిజానికి చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు అన్న పాట. మరి ఈ లోకంలో చాలామంది ఆ రెండింటి వెంటే పడతారు, కానీ చివరికి తమ శాంతిని కోల్పోతుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నేను మీతో వస్తున్నాను, ఐ విల్ బి ఆఫ్టర్ యూ, ఎందుకంటే ఐ లవ్ యూ సో మచ్. మరి దేవుడు చెప్తున్నాడు కదా 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో, కాగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, ప్రేమించి ఏం చేశారండి, అద్వితీయ కుమారుని మనకి అనుగ్రహించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపకుండునట్లు ఆయనను అనుగ్రహించాను. చాలండి. అలాగే మరి దాని కింద కూడా మనం చదివితే 17, 19 వచనాల్లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని ప్రతి వానికి దేవుడు అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చని గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు తను లోకాన్ని, ప్రభు దేవుని ప్రేమించాడు కనుక లేదా దేవుడు మనందరినీ ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన ప్రియ కుమారుడిని మనకి బలియాగంగా అర్పించడానికి మనకి ఆయన ఈ లోకంలో శిశువుగా జన్మించాడు. అంతేకాదు మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్తలో 1వ అధ్యాయం చూస్తే ఆయన వెలుగుగా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే ఇక్కడ మనం చూసిన 19-20 వచనంలో కూడా ఏంటంటే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించు. మరి ఇలా మనం చూస్తే దేవుని యొక్క కృపను మనం ఎంతలాగా అనుభవిస్తున్నాము అంటే మనము ఈ చీకట్లో ఉండిపోతున్నామని ఆయనే లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్తలో 8:12 చెప్పినట్టుగా ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే మాట మనం చూస్తాం. మరి అలాగే 8:32 చూసినట్టుగా నేను సత్యం, ఐఎమ్ ద ట్రూత్ అండ్ దిస్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అనేటువంటి మాటను కూడా చూస్తాం యోహాను సువార్త 8:32. మరి సత్యము నేను స్వతంత్రులుగా చేయను అనే మాట. అలాగే మరి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము. చాలండి. అక్కడ చూస్తే మరి యేసుప్రభువు వారు చెప్తున్నారు మేము సత్యమును స్వతంత్రులుగా చేయను అని మాట చెప్తుంటే వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాము పుత్రులము, మాకు ఆయన ఉన్నాడు చాలు అంటున్నారు. కానీ మనల్ని రక్షించగలిగేది క్రీస్తు యొక్క ప్రేమ మాత్రమే. మరి అలాగే మనం చూసినట్టయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మరి అక్కడ ఒక మాట మనం చూడొచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. అవునండి. మనమంతరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుని మాట చెప్తున్నది ఏంటంటే మనము ఎప్పుడైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటామో మనం స్వతంత్రులం అవుతాము అనే మాట చెప్తుంది. ఏంటి అంటే ఈ లోకంలో మనం మొదట ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆలోచనకర్త అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో సరైన విధంగా మనల్ని నడిపించకపోతే, అలాగే దేవుని యొక్క శాంతి మనల్ని, మన హృదయాన్ని నింపి నడిపించకపోతే ఈ లోకంలో వీ విల్ ఫీల్ రెస్ట్లెస్, వీ విల్ బీ వాండరింగ్ అరౌండ్ లైక్ ఎ లాస్ట్ సోల్. మనము నశించిపోయే వారి వలె మనం ఈ లోకంలో కూడా తిరుగులాడుచూ ఉంటాం. మరి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసిందంటే ఈ లోకానికి నేను మీకు ఆలోచనకర్తగా ఉండడానికి వచ్చాను, లేదా ప్రిన్స్ ఆఫ్ పీస్గా అనగా మీకు సమాధానకు అధిపతిగా నేను మీ అందరికీ మీ హృదయాలకు శాంతిని అనుగ్రహించడానికి నేను వచ్చున్నాను దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో ఉన్నటువంటి అడ్వైస్ అన్నీ కూడా మనల్ని మరి సరైన మార్గంలోకి తీసుకెళ్తాయో లేదో తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్టుగా ఆయన యొక్క మాట మరి
మనల్ని ఖచ్చితంగా దేవుని యొక్క మార్గంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకై మీరు ఒక శరీరముగా పిలువబడిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మరి దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని చెప్తున్న మాట మరి ఇంకా 14వ వచనం కూడా మనం చూస్తాం. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. మరి క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలుచుండుడి. మరి దేవుడు చెప్తున్నాడు ఈరోజు క్రిస్మస్ ఎందుకంటే మరి ఎవరైతే నశించిపోతున్నారో అటువంటి వారిని రక్షించడానికి, ఎవరైతే అటువంటి భారాల చేత మరి బలిభారంతో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మన హృదయాల్లో ఎటువంటి భారాలు ఉన్నాయో నాకైతే మీ గురించి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అయితే తెలుసు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కేవలం మనము మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులు కూడా ఆయన యొక్క శాంతిని పొందుకోవాలని, లేదా ఆయన ప్రేమ ఇతరులు గ్రహించేవారిగా ఉండాలని మనము ఎప్పుడైతే ఆ ప్రేమను లేదా ఆ యొక్క సమాధానమును మన హృదయంలో కలిగి ఉంటామో మనం చూసి నువ్వు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు, నీకున్న దాంట్లో ఎలా సంతృప్తిగా ఉండగలుగుతున్నావు అనే విషయాన్ని ఎదుటి వాళ్ళు ప్రశ్నించి నిన్ను అడిగేటువంటి స్థితిలో నీవు ఉండగలిగినప్పుడు వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. మరి కొన్నిసార్లు మమ్మల్ని కూడా అడిగి ఉండేవారు, మీరు ఎలా ఇంతలా ఉండగలుగుతున్నారు, అయ్యో ఇంత కోవిడ్ టైంలో ఇంత డిఫికల్ట్ టైంలో మరి వ్యాపారాలు ఆగిపోయిన టైంలో ఎలా దేవుడు పోషించగలుగుతున్నాడు అంటే చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుని వాక్యం తెలియజేసినట్టుగా సింహం పిల్లలైనా ఫస్ట్ ఉండగలము, కానీ దేవుని నమ్ముకున్న వారు ఏ మేలు కొలువైంది 34వ కీర్తన. సో మరి దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్టుగా ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొలువై ఉండదు. ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నట్టే వీఆర్ నాట్ జస్ట్ హియర్ టు లిసన్, ఓకే గాడ్ కేమ్ ఫర్ మీ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, బట్ హీ వాంట్ అస్ టు బీ ద పీస్ దట్ ఈస్ గివెన్ టు అస్ టు అదర్స్ ఆల్సో. మనము ఇతరులకి నక్షత్రం వలె ఏ విధంగా అయితే ఆ జ్ఞానం నక్షత్రాన్ని చూసి దేవుని వైపు వచ్చారో, క్రీస్తు వైపు మళ్ళారో, మనము ఇతరులకి నక్షత్రాలుగా క్రీస్తు వైపు మళ్ళించడానికి మనల్ని కూడా దేవుడు అందరినీ కూడా పిలుచుకున్నాడు. కానీ దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మన ఆలోచనకర్తగా నిత్యం ఉండాలని ఆశపడుతున్నాడు. తద్వారా నీవు అపవాది ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో పడిపోకుండా, లేదా అపవాది నీ శాంతిని నిన్ను నుంచి దూరం చేసి మరి ఈ లోకంలో పరిగెట్టించి నిన్ను మరి ఆ యొక్క ఎడారిలో వేసారిపోయినటువంటి తిరుగులాడ్చినటువంటి వారిగా కాక దేవుడు తన శాంతితో మిమ్మల్ని అందరినీ నింపాలని ఆశపడుతున్నారు. మరి అటు రీతిగా ఆయన నిరంతరం కూడా మన ఆలోచనకర్తగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచినాడు. కనుక ఈ క్రిస్మస్ దినాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ అట్టి శాంతి మన హృదయాల్లో ఉండి మరి మనం కూడా ఇతరులకు అట్టి శాంతిని పంచగలిగే వారిగా దేవుడు మనందరినీ ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల్లో దేవుడు మన వీటిలో దేవుడు దీవించును గాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి నీకే వందనాలు తండ్రి. మరి నేటి దినాన్ని మరి తండ్రి మరొకసారి ఈ క్రిస్మస్ దినాన్ని మరొకసారి తండ్రి దేవా నీవు మా కొరకై నీవు ఆలోచనకర్తగా మరి తండ్రి దేవా సమాధానకు అధిపతిగా నీవు వచ్చి ఉన్నావు తండ్రి. మా హృదయాలు తండ్రి నీవు ఏలుచుండినట్లు తండ్రి మా హృదయాల్లో నీవు ఉండి దేవా మేము ఇతరులకు అట్టి శాంతిని కనబర్చువారుగా మా హృదయాల్లో అట్టి శాంతి నింపి నడిపించమని, నీ ఆలోచన చేత మరి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని, ఈ లోకంలో నీవు మహిమ పొందుకున్నట్లు మా జీవితాల్లో తండ్రి నీ మేలుతో నింపి నడిపించమని, ఇతరులను నీ వైపు నడిపించే నక్షత్రాల వలె మా జీవితాల్లో అట్టి శాంతి సమాధానంతో మా జీవితాలు నింపి నడిపించమని, మా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీ చేతికి అప్పచెప్పుకుంటూ నేటి దినాన ఈ వాక్యము మా తండ్రి దుష్టుడు మేము విని విడిచిపెట్టేవారుగా లేదా మా నుంచి ఎత్తుకొని పోయేవారుగా కాక దేవా నిన్ను బట్టి మేము ఫలించేవారుగా 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా ఫలించేవారుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని, మమ్మను ఈ మాటల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా జీవితాల్లో అట్టి శాంతి సమాధానంతో నింపి నడిపించమని, నీవు మా జీవితాల్లో ఆలోచనకర్తగా కౌన్సిలర్గా మా తోడు ఉండి మా భయాల నుంచి విడిపించి నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.